Hey guys, welcome back to my channel and welcome back to one more vlog. సో ఈరోజు 6 o'clock అయితే లేచాను. లేవగానే కర్టెన్స్ ఓపెన్ చేసి అండ్ బెడ్ మొత్తం సర్దుకున్నాను అనమాట. Every morning I like to sit outside for a few minutes with a glass of warm water, and it's become one of my favorite little routine lately, just because for fresh air and morning light and a calm start before the day gets busy. After that I started doing my chores like watering plants, doing laundry and cleaning room, etc. సో ఇంకా మార్నింగ్ చోర్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఐ గాట్ ఫ్రెషన్ అప్ ఫర్ మై 9 to 5 వర్క్ ఫ్రమ్ హోమ్ రొటీన్కి రెడీ అయిపోయాను. ఇంకా బిఫోర్ స్టార్టింగ్ వర్క్ నేను టెడ్డీ కలిసి కిందకి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే వెళ్ళాము. సో ఈరోజు అత్తయ్య ఉప్మా చేశారు. సో కామ్గా అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. ఇంకా అందరూ ఎవరి వర్క్స్కి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. మళ్ళీ ఈవినింగ్ వరకు అందరూ బిజీగా ఎవరు రొటీన్స్లో వాళ్ళు ఉంటారనమాట. సో అందరితో కొంచెంసేపు టైం స్పెండ్ చేసి ఇంకా పైకి వచ్చేసి ఐ స్టార్టెడ్ డూయింగ్ మై వర్క్ అనమాట. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పెద్ద ఏమి రొటీన్ ఏమి ఉండదు, జస్ట్ వర్క్ అంతే. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసి మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇంక వర్క్ కంప్లీట్ అయిపోయాక అండ్ నెక్స్ట్ వీకెండ్ కాబట్టి ఇంకా మొత్తం ప్యాక్ చేసి లోపలైతే పెట్టేశాను ల్యాప్టాప్ అని. సో ఇంకా మార్నింగ్ ఆరబెట్టిన బట్టలన్నీ తీసి ఫోల్డ్ చేసేసి కబోర్డ్లో అయితే పెట్టేశాను. సో ఈరోజు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది 6 o'clockకి. సో ఇంకా దానికోసం నేనైతే రెడీ అయిపోతున్నాను. సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్, సింపుల్ అండ్ కంఫర్టబుల్గా అయితే వేసేసుకున్నాను. ఆఫ్టర్ దట్ ఐ స్టార్టెడ్ ప్యాకింగ్ మై బ్యాగ్ అనమాట, ఫైల్స్ అండ్ యూటిలైజేషన్. సో ఈరోజు ఫస్ట్ స్కాన్ అయితే ఉంది, ఎప్పుడు వస్తామో తెలీదు, లేట్ అవ్వచ్చు అని ఇంకా కావాల్సిన ఎసెన్షియల్స్ అన్నీ, ఫైల్స్, వాటర్ బాటిల్ అన్నీ క్యారీ అయితే చేస్తున్నాము. చూద్దాం, హోప్ఫుల్లీ అంతా బాగుందని అనుకుంటున్నాను. సో లెట్స్ గో. సో వీఆర్ సో నర్వస్, ఏమవుతుంది ఏంటి అని చాలా భయం వేసింది. ఫైనలీ లోపలికి అయితే వెళ్ళిపోయాను స్కానింగ్కి. సో ఫైనల్లీ స్కానింగ్ అయితే అయిపోయింది. థ్యాంక్ఫుల్లీ బేబీ హెల్త్ అంతా బాగానే ఉందని చెప్పారు. అది విన్నాక చాలా హ్యాపీగా అండ్ రిలీవ్డ్గా అనిపించింది. ఇంకా ఆఫ్టర్ దట్ అందరం కలిసి రెస్టారెంట్కి అయితే వెళ్ళాము ఫుడ్ తినడానికి. సో దట్స్ ఇట్ గైస్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.